అందరికీ స్వాగతం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. మన విధిరాతను పుణ్యకార్యాలతో మార్చుకోవడం సాధ్యమవుతుందా? ఈ ధర్మ సందేహాన్ని తీర్చే కథ ఈ వీడియోలో విందాం. విధిరాత అంటే బ్రహ్మదేవుడు రాసిన రాత. భగవంతుడు కష్టసుఖాలను జనన మరణాలను ముందే నిర్ణయిస్తాడు కదా. అలాంటి విధిరాతను పుణ్యకార్యాలతో మార్చుకోవడం సాధ్యమవుతుందా అనే ధర్మ సందేహం చాలామందికి వస్తుంటుంది. అది సాధ్యమే అంటున్నాయి పురాణాలు. పూర్వం ఒక మహాముని ఉండేవాడు. ముఖం చూసి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను చెప్పగల శక్తి ఉండేది ఆయనకు. ఒకరోజు తన శిష్యుల్లో ఒకడైన సంతోషానందను చూడగానే అతడికి మరణకాలం ఆసన్నమైందని అర్థమైంది. దగ్గరికి పిలిచి కొద్ది కాలం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సేవించి సంతోషంగా ఉండు అంటూ పంపించాడు. కొన్నాళ్లకు అతడు మరణించి ఉంటాడు అనుకున్నాడు. కానీ 3 మాసాల తర్వాత శిష్యులు గురువుగారు సంతోషానంద ఆశ్రమానికి తిరిగి వచ్చాడంటూ వెంటబెట్టుకొచ్చారు. పిలిచి మళ్ళీ ముఖం చూశాడు. నిండు 100 ఏళ్ళు బతుకుతాడని అర్థమైంది. నాయన, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. గురువర్య, నేను వెళ్తున్నప్పుడు ఒక చిన్న వాగును దాటుతున్నాను. వాగు మధ్యలో ఒక పెద్ద మట్టి కుప్ప కొట్టుకొని పోతుంది. ఆ కుప్పలో చీమల పుట్ట ఉంది. కొద్ది నిమిషాల్లో మట్టి కరిగిపోతే చీమలన్నీ చనిపోతాయని ఒక కొమ్మ సాయంతో వాటిని ఒడ్డుకు పాకించాను. తర్వాత ఊరికి వెళ్ళిపోయాను అన్నాడు. గురువుగారికి విషయం బోధపడింది. మంచి పనులు ఫలితం అలాంటిది, అది విధిరాతను సైతం మార్చేస్తుంది అనుకొని తల పంకించారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.